వెట్టి చాకరీ శ్రమ దోపిడీ నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను విముక్తి చేయాలంటూ తమను రెగ్యులరైజ్ చేయాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరసన నేటికి 9వ రోజుకు చేరుకుంది. గురువారం జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రుల ముఖ చిత్రాలను ధరించి రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేసి వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలంటూ గత 18-20 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న వారందరికీ 30% వెయిటేజ్ ప్రకటించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన కామారెడ్డి మండల ఎస్జిటి ఫోరం ఉపాధ్యాయులు శ్రీదేవి, రజిత, జ్యోతి, స్రవంతి, విశాఖ, వెంకటేష్, బాలకృష్ణ, శశిధర్, గంగాధర్, కృష్ణారావు, శ్రీకాంత్లకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమాన్ని చేస్తామని, డిమాండ్లను పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష